హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మంగళవారం కదా, అందుకని మా ఇంటి ముందు ఇలా ముగ్గులైతే పెడుతున్నాను. ఏంటి ఇలా పచ్చగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, టౌన్లో మనకి పేడ దొరకదు కదా, పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుంది. మనకి దొరకదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్యాకెట్లు వచ్చినాయి కదా, అవైతే ఇలా చల్లుకున్నానండి. నేను ఇలా ఇంటి ముందు చల్లుకొని ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతికేసుకొని నేనైతే స్కూల్ డ్రెస్సులు పిల్లలవి ఇలా బ్యాగులు అవన్నీ పైన ఉంటే అవన్నీ తీసేసి బట్టలు అయితే అన్నీ ఉతికేసి పెట్టుకున్నానండి. బ్యాగులు రేపు బుధవారం నుంచి స్కూళ్ళు ఫుల్ డేస్ కదా, అందుకని అవన్నీ అయితే ఇలా ఉతికి పెట్టేసుకున్నాను. ఇలా అంతా ఇంట్లో పనులన్నీ ఇలా కంప్లీట్ చేసేసుకొని పూజకైతే ప్రిపేర్ అయిపోయాను. గడప పూజ కూడా చేసేసుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. స్వామివారిని ఇవాళ మంగళవారం రోజు నేనైతే ఇలా ఇంట్లో అలంకరించుకున్నాను. నా పూజా గది ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇలా నైవేద్యంగా స్వామివారికి ఈరోజైతే పాలు పెట్టాను. లక్ష్మీదేవికి ఇష్టమైన పుట్టిల్లు పాలు కదా, అందుకని చాలా వరకు పాలే పెడతానండి నేనైతే. మంగళవారం శుక్రవారం ఈరోజు కూడా పాలే పెట్టాను. చూసారా, ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఏంటి ఈ దీపం అనుకుంటున్నారా? అవునండి, నేను ఎప్పటి నుంచో ఈ దీపం అయితే పెట్టుకుంటాను. అది ఎందుకు పెట్టుకుంటానో నేనైతే తర్వాత అయితే చెప్తానండి. ఇలా గడప పూజకి కావాల్సినవన్నీ ఇలా అలా దగ్గరికి పెట్టుకొని తులసి దగ్గర కూడా తులసమ్మ చెట్టు దగ్గర ఇది సరస్వతి దేవి చెట్టు, ఉసిరి చెట్టు, కలబంద చెట్టు అయితే ఇలా ఉంటాయండి మా ఇంటి ముందు. ఇలా అన్ని చెట్లకి అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. మా ఇల్లు కొంచెం డౌన్లోకి ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకోవాలి. అదైతే ఇందా చూపించింది రోడ్డు మీద. ఇలా ఇంటి ముందు కూడా గడప పూజ చేసేసి ఇంటి ముందు కూడా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత మా కృష్ణయ్య కాడ వెంకటేశ్వర స్వామి పటం పెట్టాను కదా బొమ్మ, ఆ బొమ్మ దగ్గర కూడా ఇలా తుట్టికి వెలిగించుకొని పూలైతే ఇలా పెట్టుకున్నాను. మా వంటగది ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. మా చిన్ని వంటగది అయితే నేనైతే ఇలా అలంకరించుకుంటానండి. మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరిగా ఇలా అయితే అంతా పెట్టుకుంటాను. చూసారా మాది ఎలా ఉందో వంటగది. ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి అయితే వెళ్ళామండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది శివాలయంలో. అయితే మంగళవారం చాలా వరకు వెళ్తూ ఉంటాము. అలాగే ఈరోజు కూడా వెళ్ళొచ్చాము. ఇలా వెళ్ళొచ్చిన తర్వాత మా ఇల్లు అయితే నేనైతే ఇలా అంతా ఎక్కడెక్కడ నీట్గా సర్దుకుంటానండి. ఇలా అంతా సర్ది పెట్టుకొని ఇదైతే ఒక బెడ్రూము, చిన్న మంచం ఉంటుంది. అయితే మా హాల్ అండి. మా హౌస్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడైతే నేను కళ్యాణ ఫోటో అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా గుడి నుంచి వచ్చినాక వంట ప్రిపేర్ చేసుకోవాలిగా, అందుకని వంట అయితే 2 పొయ్యిల మీద పెట్టేశానండి. ఇదైతే మేముండే బెడ్రూమ్ అండి. మా బెడ్రూమ్ కూడా ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇదైతే మా స్మాల్ బెడ్రూమ్. ఇక్కడ టీవీ కూడా ఉంటుంది, హాల్లో ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న టీవీ ఉంటుంది. మా ఇల్లు అయితే ఇదేనండి. నేను కూడా నా హోమ్ టూరు ఒకసారి చేస్తాను. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.